అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మా కిచెన్ కుకింగ్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజు మన వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేద్దామండి. మా ఛానల్ని చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలా చేయడం వల్ల ఛానల్ అయితే రీచ్ అవుతుంది. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయడం వల్ల మీకైతే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుందండి. ఇంకా ఇక్కడ వచ్చేసి నెలకు ఒకసారి నేను పూజా మందిరాన్ని ఎలా శుభ్రం చేసుకుంటాను, ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాను అనేది ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తానండి. ముందుగా అయితే పూజా మందిరంలో ఉన్న సామాన్లన్నీ తీసి పక్కన బయట పెట్టేశాను. ఇంకా బయట పెట్టేసేసిన తర్వాత ఇంకా దేవుడి ఫోటోలు మొత్తం కూడాను బయటైతే పెట్టేస్తున్నాను. బయట పెట్టేసిన తర్వాత ఇంకా ముందుగా అయితే పూజా మందిరాన్ని అయితే క్లీన్ చేస్తున్నానండి. ఇంకా నెలకు ఒకసారి అయితే డీప్ క్లీనింగ్ అయితే చేసేస్తాను. ఇంకా ముందుగా న్యూస్ పేపర్స్ అయితే తీసేసి కొత్త న్యూస్ పేపర్స్ అయితే వేసేస్తాను. ఇంక ఈలోపు పూజా మందిరాన్ని అయితే క్లీన్ అయితే చేసేస్తూ ఉన్నా. కొంచెం లిక్విడ్ అయితే వేసేసి క్లాత్ మీద క్లీన్ అయితే చేసేస్తూ ఉన్నాను. ఇంకా కింద వరకు అయితే పూజ సామాన్లు మొత్తం న్యూస్ పేపర్ అయితే వేసి పెట్టేశాను. ఇంకా పూజ చేసేసిన తర్వాత ఇంకా దేవుడి ఫోటోలు అయితే డస్టింగ్ మొత్తం చేసేసిన తర్వాత మళ్ళీ టిష్యూ పేపర్ అయితే పెట్టేసేసి ఫోటోలు మొత్తం కూడా డస్టింగ్ అయితే చేసేసి పక్కనైతే పెట్టేస్తూ ఉన్నాను.
ఫోటో మొత్తం కూడా ఎక్కడ డస్ట్ లేకుండా అయితే క్లీన్ అయితే చేసేస్తూ ఉన్నా. ఇంకా చేసేసిన తర్వాత పూజా మందిరంలో కొత్త న్యూస్ పేపర్స్ వేస్తున్నాను. కొత్త న్యూస్ పేపర్స్ వేసేసిన తర్వాత దేవుడి ఫోటోలకి కుంకుమ బొట్లు అయితే పెట్టేస్తూ ఉన్నాను. కొంచెం గంధము కలిపేసింది కదా, కొంచెం గంధము పెట్టేసి కుంకుమ బొట్లు అయితే పెట్టేస్తున్నాను. Light up the night, electric hearts in a city so bright. ఫొటోస్ ఇంకా నీట్గా అక్కడే నీట్గా పైన అయితే పెట్టేసినవన్నీ పెట్టేస్తూ ఉన్నాను. నాకు పూజ మందిరం క్లీన్ చేయడానికి గంట పట్టిందండి టైం అయితే. ఇంకా కుంకుమ బొట్లు అయితే పెట్టేసేసి పూజ మందిరంలో అయితే పెట్టేస్తూ ఉన్నాను దేవుడి ఫోటోలకి. ఇంకా ఈ దేవుడి ఫోటో వచ్చేసి గుమ్మానికి లోపల పైన తగిలిచ్చేస్తానండి ఈ దేవుడి ఫోటోని. ఎందుకంటే పూజా మందిరంలో ఫోటోలు ప్లేస్ సరిపోవడం లేదు. ఇంకా అందుకని గుమ్మానికి పైన అయితే లోపలికి వచ్చేటప్పుడు ఇంకా అక్కడైతే తగిలిచ్చేస్తాను ఈ ఫోటోని. అందుకని దీని వరకు పక్కనైతే పెట్టేస్తాను. ఇంకా సాయిబాబాని కూడా నీట్గా కడిగేసి పెట్టేశాను. ఇంకా గుమ్మం దగ్గర అయితే తగిలిచ్చేస్తూ ఉన్నాను ఈ ఫోటోని. ఇంకా తర్వాత పూజ సామాన్లు అన్నీ నీట్గా శుభ్రం చేసుకున్నాను. శుభ్రం చేసేసుకున్న తర్వాత ఒక దేవుడి గుడికి పసుపు కుంకుమలు అయితే వేసేస్తూ ఉన్నాను. పసుపు పూసేసి దేవుడి గడ్డికి నీట్గా పసుపు పూసేసి కుంకుమ బొట్లు అయితే పెట్టేస్తున్నాను. ఇది మేము సపరేట్గా చేయించుకున్నామండి. మాకు పూజ గది అయితే ఇవ్వలేదు. ఇంకా అందుకని ఇంకా బయట హాల్లో పూజ గది అయితే చేయించుకున్నాము చెక్కతో. అందుకని కొంచెం పైన ఇంకా చెక్కతో ఎందుకులే అనేసి కొంచెము గ్రానైట్ ఉంటే ఇంకా బండ అయితే వేయించేసుకున్నాము పైన. ఇంకా పసుపు పూసేసి కుంకుమ బొట్లు అయితే పెట్టేస్తున్నాను. నేను నా పూజా మందిరాన్ని చాలా సింపుల్గా చేసుకుంటానండి. ఎప్పుడు కూడా నా పూజా మందిరాన్ని నేను చాలా క్లీన్గా చాలా సింపుల్గా అయితే చేస్తాను. పెట్టేసేసిన తర్వాత ఇంకా పూజ సామాన్లకు కూడాను ఇంకా పసుపు కుంకుమ అయితే పెట్టేస్తూ ఉన్నాను. పూజ సామాగ్రి కూడా పెట్టేసేసి పైన అయితే పెట్టేస్తూ ఉన్నా. ఇంకా దీపపు కుందులకు కూడా గంధము కుంకుమ అయితే పెట్టేసి పైన అయితే పెట్టేస్తున్నాను.
ఇంకా నా పూజా మందిరాన్ని అయితే ఇంకా ఉన్నంతలో నేనైతే ఇలానే చేసుకుంటానండి. ఇంకా ఉన్నంతలో నాకు తెలిసినంత వరకు నేనైతే ఇంక ఇలానే చేసుకుంటాను. The neon sign ఇంకా పూజ సామాగ్రి అన్నిటికి కూడా ఇంకా బొట్లు అయితే పెట్టేసేసాను. ఇంకా లోపల పూజ గది లోపల కూడా ఇంకా గంధం పెట్టేసి కుంకుమ బొట్లు అయితే పెట్టేస్తా ఉన్నా. ఇంకా ముందు వైపు డోర్స్ కూడా గంధము కుంకుమ అయితే పెట్టేస్తున్నాను. చెక్క కదా మొత్తం చెక్క మొత్తం పూజ మందిరం మొత్తం క్లాత్ పెట్టేసి నీట్గా అయితే మొత్తం క్లీన్ అయితే చేసేసాను దుమ్ము లేకుండా పెట్టేసాను. ఇంకా మెయిన్ డోర్ కూడా తలుపు మీద అయితే స్వస్తి గుర్తు అయితే వేసేస్తూ ఉన్నాను. ఇప్పుడు పూజా మందిరం క్లీన్ చేసేస్తే ఇంకప్పుడైతే డోర్ మీద కూడా వేసేస్తాను. స్వస్తి గుర్తు అయితే వేసేసాను. ఇంకా వేసేసిన తర్వాత ఇంకా దీపం అయితే పెడుతున్నాను. ఇంకా అది పత్తి నేనైతే ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంటాను పత్తి. ఇంకా దాంతోనే రోజు ఎప్పటికప్పుడు ఒత్తులు చేసేసేసి దీపం అయితే పెట్టేస్తున్నాను. పూజకు కావాల్సిన వస్తువులన్నీ బయట అయితే పెట్టేస్తూ ఉన్నాను. మందార పువ్వులు అయితే పెట్టేస్తున్నాను. ఇంకా కిందకి వెళ్ళి మందారం పూలు అయితే కోసుకొని వచ్చేసాను. ఎప్పుడు మార్కెట్కి వెళ్ళినప్పుడు పూలు అయితే తీసుకొచ్చేస్తాను. ఇప్పుడు పీరియడ్స్ తర్వాత పూజ మందిరం అయితే క్లీన్ చేసేస్తున్నాను కదా, ఇంకా ఇంట్లో పువ్వులు అయితే లేవు. అందుకని ఇంక కిందకి అయితే వెళ్ళి తీసుకొని వచ్చేసేసి పెట్టేస్తున్నా. అయితే ఇచ్చేస్తాను దేవుడికి. ఇంకా పూజ అయితే చేసేసాను. ఫైనల్గా దీపం అయితే పెట్టేసేసానండి. ఇంకా దీపం పెట్టేసేసాను. బాయ్ ఫ్రెండ్స్.